బైబిల్ చదవాలని ఉన్నప్పటికీ కూడా ఎక్కువసేపు చదవలేరు. ఎక్కువ అధ్యాయాలు చదవలేరు. చదివినా కూడా కొన్నిసార్లు గుర్తుండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చనంటే, జనరల్‌గా అందరూ ఎలా చదువుతారు? మార్నింగ్ పాత నిబంధన చదువుతారు. ఓల్డ్ టెస్టమెంట్ చదువుతారు. రాత్రి పడుకునే ముందు న్యూ టెస్టమెంట్ చదువుతారు. మీరు ఇలా చదువుతున్నట్లయితే, లేకపోతే మీరు ఇంకా ఎలా చదువుతున్నప్పటికీ కూడా ఒక అధ్యాయం తీసుకుంటే, ఆ అధ్యాయంలో 3 విషయాలు చూడాలి. మొదటిది ఏంటి అనంటే, దేవుణ్ణి ఈ అధ్యాయం ద్వారా ఎలా ఆరాధించొచ్చు? ఎలా స్తుతించొచ్చు? ఎలా మహిమపరచొచ్చు? ఆ అధ్యాయంలో ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలి? ఆరాధనకి సంబంధించినవేమన్నా ఉన్నాయేమో చూడండి. రెండోది, దేవుడు మీకు ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడతాడు కాబట్టి, ఈరోజు నా అవసరం ఇది, నా అక్కర ఇది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? నేనేం చేయాలని మాట్లాడుతున్నారు? లేకపోతే ఈరోజు ఏదన్నా పని ప్రారంభించాలనుకుంటే మీరు ఆల్రెడీ దాని గురించి ప్రార్థన చేస్తా ఉంటే, ఈరోజు ఏమైనా నాకు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారా అని చూడండి. ప్రతిసారి దేవుడు అవును ప్రొసీడ్ అవ్వండి అనే మాట్లాడరు. కొన్నిసార్లు దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆగిపోమని కూడా మాట్లాడొచ్చు. కాబట్టి వాగ్దానం ఏంటి? లేకపోతే ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ విషయం చూడండి. మూడో విషయం వచ్చేసరికి మనం ఏం నేర్చుకోవాలి? ఆ అధ్యాయం ద్వారా ఏం నేర్చుకోవాలి? ఒకరోజు కొన్నిసార్లు మనము చేసే తప్పుల్ని దేవుడు కరెక్ట్ చేస్తా ఉంటాడు. లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి కొన్ని విషయాలు నేర్పిస్తా ఉంటాడు. మనం చేసే తప్పుల్ని కరెక్ట్ చేస్తూ మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని విషయాలు నేర్పిస్తే, కొన్నేమో ఇతరులు చేసిన వాటికి ఎగ్జాంపుల్స్ గా దేవుడు మనకి మాట్లాడుతా ఉంటాడు. కాబట్టి ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని, అదే రీతిగా మీరు నోట్స్ లో రాసుకుంటూ, ఆ అధ్యాయము అని చెప్పి నోట్స్ లో రాసుకుంటూ మీరు చదువుతున్నట్లయితే, కొన్ని రోజుల తర్వాత మీరు ఆ అధ్యాయంలో అసలు ఏముంది అని తీసి ఓపెన్ చేస్తే మీ నోట్స్ మీకు వెంటనే క్లియర్ గా అన్ని అర్థం అవ్వాలి. పలానా రోజు దేవుడు పలానా వాగ్దానం నాకు ఇచ్చాడని మీకు అర్థం కావాలి. పలానా విషయం నేను తప్పు చేస్తుంది దేవుడు సరిచేశాడు. లేకపోతే పలానా మంచి విషయం నా జీవితం నుంచి దేవుడు కోరుకుంటున్నాడు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో దేవుణ్ణి ఏమని ఆరాధించాలి, లేకపోతే ఏమన్నా స్తుతించవలసిన విషయం ఉందా చూడండి. లేకపోతే దేవుడు మీకు ఏమని వాగ్దానం చేస్తున్నారు. మూడోది, మీరేమన్నా చేయకూడని విషయాలు చేస్తూ ఉంటే, దేవునికి ఇష్టం లేని విషయాలు, లేకపోతే దేవుడు మీ జీవితంలో సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఆ విషయాలు మాట్లాడతారు. అవేమన్నా ఉన్నాయేమో చూడండి. లేకపోతే మీ జీవితంలో బైబిల్‌లో ఒక ఎగ్జాంపుల్ ద్వారా దేవుడు మనతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకరి జీవిత చరిత్ర ద్వారా, ఒకరి జీవిత యాత్ర ద్వారా దేవుడు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఈ విషయం కూడా చూడండి. కాబట్టి 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని, మొదటిది వర్షిప్, రెండోది వర్డ్ ప్రామిస్, మూడోది వాట్ టు లెర్న్. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని చదువుకుంటే మీకు బైబిల్ అర్థమవుతది. కొన్ని రోజుల తర్వాత మీరు తీసి చూసినప్పుడు కూడా మీకు అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇలా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు చదువుతారు. అంతే కాకుండా మీకది గుర్తుంటది కూడా. ప్రైజ్ ద లార్డ్.